హలో ఫ్రెండ్స్, నేను రాజు. బాగున్నారా? ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ క్వార్క్ ఎక్స్ప్రెస్లో కానీ ఇది చూడండి, ఇది పేజ్ మేకర్లో కానీ క్వార్క్ ఎక్స్ప్రెస్లో కానీ ఒక పేపర్లో మనం ఒక యాడ్ వేసుకోవాలనుకుంటే ఎగ్జాంపుల్ ఒక యాడ్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ యాడ్ ఉందనుకోండి, ఒక యాడ్ మనం పేపర్లో వేసుకోవాలనుకుంటే ఎంత సైజ్ తీసుకోవాలి, సైజు ఫస్ట్ ఎలా తీసుకున్నా డిసైడ్ కావాలి, యాడ్ ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు పేపర్లో ఇది మనం యాడ్ డిజైన్ చేసుకున్నాం, అసలు ఏ సైజు మనకు యాడ్ కావాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ కార్కు కానీ పేజ్ మేకర్ కానీ రెండిట్లలో చూపిస్తా. ఇక్కడ మనకు వాళ్ళు ఒక సైజ్ ఒక యాడ్ చెప్తారు అనుకోండి. ఇప్పుడు ఈ సైజ్ యాడ్ మాకు కావాలని చెప్పేసి వాళ్ళు మనకు పేపర్కు యాడ్ ఇస్తారు. యాడ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం యాడ్ డిజైన్ చేసుకోకముందుకే ఫస్ట్ ఇక్కడ డ్రా చేసుకోవాలి. యాడ్ మనం ఎక్కడ వేస్తామో అంత ప్లేస్, ఆ పేపర్కి అంత ప్లేస్ ఇక్కడ వదిలేసుకోవాలి ఫస్ట్. ఓకేనా? అంత ఇలా చూసాను, ఇక్కడ డ్రా చేస్తున్న డబ్ బాక్స్, ఈ బాక్స్ యాడ్ బాక్స్ అనమాట. ఈ బాక్స్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. మనం ఈ బాక్స్ డ్రా చేసుకొని మిగతా అంతా న్యూస్ పెట్టుకొని ఈ బాక్స్ అనేది వదిలేసుకోవాలి. ఫ్రంట్ పేజ్ యాడ్ అది ఎక్కడ ఏ పేజీలు వేస్తాం అన్నప్పుడు అంతమందం డ్రా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మొత్తం వర్క్ అంతా అయిపోయిన తర్వాత యాడ్ డైరెక్ట్ మనం యాడ్ డిజైన్ చేసుకున్న యాడ్ ఉంటాయి కదా, యాడ్ను డైరెక్ట్ పట్టుకొచ్చుకొని ఇలా పేజ్ మేకర్లో, ఇప్పుడు ఇది పేజ్ మేకర్లో చూపిస్తున్నా ఫస్ట్, తర్వాత కార్లో చూపిస్తా. ఇలా పట్టుకొచ్చి ఇలా వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇది ఎస్ కొట్టాలి. ఎస్ కొడితే ఇది ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. మన యాడ్ అనేది ఇక్కడికి వచ్చేసింది. చూడండి, వచ్చేసిన యాడ్ను ఇలా ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని డైరెక్ట్ మనం కథ యాడ్ అనేది పెట్టేసిన తర్వాత దీన్ని పీడిఎఫ్ కొట్టుకోవాలి. డైరెక్ట్ పీడిఎఫ్ కొట్టుకుంటే మనకు పేపర్ వచ్చేస్తుంది. అయిపోయింది. ఇది యాడ్ పేజ్ మేకర్లో ఇలా పెట్టేసినాం. ఇదే యాడ్ క్వార్క్లో పెడతాం. క్వార్క్లో కూడా సేమ్ అంతే, ఒక బాక్స్ కొట్టుకొని మనం ఈ వార్తలన్నీ పెట్టినాం కదా, ఈ వార్తలన్నీ పెట్టినాక మనం యాడ్ అయితే ఏ పేజీలో పెట్టాలనుకుంటున్నాం ఆ పేజీలో యాడ్కు బాక్స్ పెట్టుకోవాలి. బాక్స్ పెట్టుకొని యాడ్ డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆ సైజు బాక్స్ సైజు కొట్టుకొని యాడ్ డిజైన్ చేసుకొని అదే యాడ్ తెచ్చుకోవాలి. మీరు అదే యాడ్ తెచ్చుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. అక్కడ నేను అది యాడ్ బాక్స్ పెద్దగా పెట్టేసిన, నేను ఆల్రెడీ పేపర్ పెట్టేసిన వాటిది, అందుకోసమే ఇది ఇలా చూడండి. ఇలా మనం ఏ బాక్స్ అయితే కొట్టుకున్నామో ఆ బాక్స్లో ఈ యాడ్ అనేది పేస్ట్ చేసేసుకోండి. పేస్ట్ చేసుకొని ఏ యాడ్ అయినా సరే, ఏ పేజీలో అయినా సరే యాడ్ అనేది ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బాక్స్ కొట్టుకోవాలి, ఆ బాక్స్ ప్రకారమే యాడ్ డిజైన్ చేసుకోవాలి. చేసుకుంటే ఎటు పగలకుండా సాగకుండా ఇవ్వకుండా అనేది మన యాడ్ అయితే మంచిగా డిజైన్ అవుతుంది. అయినాక ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కంట్రోల్ S కొట్టి పేపర్ అంతా అయిపోయిన తర్వాత ఈ యాడ్ అనేది పెట్టుకొని ఏ సైజ్ యాడ్ అయినా సరే, ఫుల్ పేజ్ అయినా సరే, హాఫ్ పేజ్ అయినా సరే, సైజు ఎంత సైజు ఉన్నా సరే యాడ్ మందమే మనం బాక్స్ కొట్టుకొని యాడ్ చేసుకొని డైరెక్ట్ ఇప్పుడు ప్రింట్ కూడా కంట్రోల్ ప్రింట్, డూ పీడిఎఫ్, ప్రాపర్టీస్, ఓకే, ప్రింట్. ఇక్కడ సేవ్ చేసుకుంటాను అడుగుతుంది. డెస్క్టాప్ మీద ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చుకొని సేవ్ చేసుకోండి. ఓకే, చూడండి, యాడ్ పెట్టి మనం పేపర్ చేసిన తర్వాత యాడ్ పెట్టేసి సేవ్ చేసినాం. చూడండి, ఈ పేపర్లో మనం ఇప్పుడు యాడ్ అనేది పెట్టేసుకున్నాం. ఇక్కడ ఈ యాడ్ అనేది మనం సైజ్ ఇచ్చుకొని యాడ్ డిజైన్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటారా, మధ్యలో పెట్టుకుంటారా, మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాతనే వార్తలు పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్ అంతా పెట్టక ముందే యాడ్కు బాక్స్ కొట్టాలి. యాడ్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నాం అక్కడ బాక్స్ కొట్టుకొని అక్కడ ఆ ప్లేస్ వదిలేసి మిగతా అంతా వార్తలు పెట్టుకోవాలి. వార్తలు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఆ యాడ్ అనేది తీసుకొచ్చుకొని పెట్టుకొని పేపర్ అంతా అయిపోయిన తర్వాత పీడిఎఫ్ కొట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనం కార్కులా దీన్ని చేసినాం, ఇది యాడ్ పెట్టేసినాం, అయిపోయింది. ఇది కూడా సేమ్ పేజ్ మేకర్లో కూడా అంతే. సేమ్ ఎక్కడైతే యాడ్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ బాక్స్ కొట్టించుకొని మిగతా వార్తలు పెట్టుకొని యాడ్ పెట్టిన తర్వాత చూడండి కంట్రోల్ S కొట్టి ఇక్కడ కూడా సేమ్ కంట్రోల్ P కొట్టి డూ పీడిఎఫ్లోనే చూడండి ఒకటే అన్ని పేజీ సరే ఆల్ పేజెస్ కొట్టి అన్ని పేజీలు కొట్టి ఆల్ పేజెస్ కొట్టి సెటప్ కొట్టి దాని సైజ్ ఎంత, పేపర్ సైజ్ ఎంత, ఇది ఇంచెస్లో పెట్టుకుందాం. ఇక్కడ ఆల్రెడీ 13.78 21.26 ఇంచెస్. ఇలా ఇంచెస్లో ఈ బాక్స్ కొట్టేసుకొని సెటప్ కొట్టి ఈ ఆప్షన్స్ ఏం అవసరం లేదు. కలర్ ఇది సెలెక్ట్ అయ్యి ఉంటాయి, వీటిని ఏమాత్రం అవసరం లేదు. క్వాలిటీ మాత్రం బాగానే వస్తుంది. అంత ముందుకు ఎవరు అడిగారు క్వాలిటీ రావడం లేదని చూసుకోండి. ఈ సైజ్ అనేది ఇలా స్మాల్ పీడిఎఫ్ ఇలా ఉంచుకోవాలి. ఇక్కడ సేవ్ చేసుకుని అడుగుతుంది బ్రౌజ్ అనేది డెస్క్టాప్ మీద. ఇది కూడా
డెస్క్టాప్ మీదనే ఇలా పెట్టి జస్ట్ సేవ్ చేస్తాను. ఓకే, చూడండి ఇది పేజ్ మేకర్లో కూడా సేమ్ ఇట్లా యాడ్ పెట్టుకొని కార్క్ అయినా పేజ్ మేకర్ అయినా సరే ఇదే పని ఉంటుంది. మీరు ఫస్ట్ దానికి స్పేస్ వదిలేసుకొని వర్క్ చేసుకొని వర్క్ డిజైన్ అయిపోయిన తర్వాత పేపర్ మాత్రం చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మనం చేసే పేపర్ చూడండి, ఇది సైజ్ ఇక్కడ ఇంత. అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్గా చూపించడానికే చేసిన. ఇది ఇంతకుముందు ఈ వీడియో చేసిన వీడియోనే, అంటే ఇదే పేపర్లో వేసుకుంటే ఎట్లుంటుంది నాకు ఐడియాతోటే. మీకు ఏమన్నా యాడ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు సంక్రాంతికి కానీ ఏ పండుగ అయినా ఒకటే బర్త్డే యాడ్స్ అయినా సరే ఎవరైనా సరే మీకు యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఆ యాడ్ సైజ్ వాళ్ళు ఎంత చెప్తారు, పేపర్లో ఎంత చెప్పినప్పుడు దాని ప్రకారం డిజైన్ చేసుకొని ఏ పేజీలో ఏమంటున్నాం అడిగి ఆ పేజీలో ఆ స్పేస్ వదిలేసుకొని ఆ సైజు డిజైన్ చేసుకొని ఆ యాడ్ అనేది పేపర్లో పెట్టుకొని పీడిఎఫ్ కొడితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఈజీగా అర్థమైపోతుంది. ఇది కార్క్లు అయినా సరే పేజ్ మేకర్లు అయినా సరే అంత సేమ్ ఉంటుంది. యాడ్ చేసుకున్నాడు తేడా ఏముండదు. మీరు బాక్స్ కొట్టుకొని దాని ప్రకారమే తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది దీంతో మనం ఇలా చేసినాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో మాత్రం మీకు తప్పకుండా వస్తుంది. మనం ఇంకా వీడియోస్ చూపిద్దాం అనుకున్నా. మన తెలుసు మీకు ఎట్లాగో మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇలా చాలా వీడియోస్ ఉంటాయి మనకు సంబంధించిన వీడియోస్ అన్నీ మీరు ఫాలో చేసుకుంటే మీకు మెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. వీడియోస్ మాత్రం తప్పకుండా మీకు ఈ ప్రతి వీడియో మీకు అర్థమవుతుంది, ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది. పేపర్ డిజైన్కి ఎట్లా చేయాలి ఏం కథ అనే విషయాన్ని చాలా వీడియోస్ ఉంటాయి. మీకు ఈజీగా పేపర్ ఎడిటింగ్ చేయొచ్చు, ఫోటోషాప్ డిజైన్స్ చేసుకోవచ్చు. ప్రతి వీడియో సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి ఇది మన యూట్యూబ్ ఛానల్, ఇక్కడ మీకు ప్రతి వీడియో ఉంటుంది. ఇక్కడ మాత్రం చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోను ఇంపార్టెంటే. మీకు ఇక్కడ ఖాళీ వీడియో ఏముండదు, పనికిరాని వీడియో ఏముండదు, ప్రతి వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకో విషయం ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇది నా ఇన్స్టాగ్రామ్ పేజీ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంచి వీడియోస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటా, ఫొటోస్ వీడియోస్ ఫ్రెండ్స్. చూడండి, చూసి ఫాలో చేయండి, ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొడుతూ ఉండి ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. నా ఇక్కడ మీకు ఏం డౌట్స్ ఉన్నా యూట్యూబ్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి ఇక్కడ నాకు మెసేజ్ చేయండి. నన్ను ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు చూడండి ఇది నా ఐడి. ఇక్కడ మీరు కాంటాక్ట్ అయితే ప్రతిదాన్ని నేను రిప్లై ఇస్తాను, మీకు ప్రతి డౌట్ను నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.